క్లాస్ లో మార్జినల్ కాస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో వీటిలో మిగతా అన్ని కూడా చిన్న చిన్న టాపిక్స్ అని మనం ఆల్రెడీ అనుకున్నాం. సో నెక్స్ట్ వన్, సో కొంచెం లార్జెస్ట్ టాపిక్ ఒకటే పెండింగ్ ఉంది, అది స్టాండర్డ్ కాస్టింగ్ నాన్న. సో అది స్టార్ట్ చేయబోతున్నాం ఇవాళ. స్టాండర్డ్ కాస్ట్. యశ్వంత్ చెప్పు యశ్వంత్. సో స్టాండర్డ్ కాస్టింగ్ గురించి స్టార్టింగ్ లో ఒక పాయింట్ నేర్చుకున్నాం మనం క్లాస్ ఇంట్రడక్షన్ లో. ప్రతి చాప్టర్ కి మీనింగ్ ఎందుకు చేస్తాం ఏంటని చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద స్టాండర్డ్ కాస్టింగ్? స్టాండర్డ్ కాస్టింగ్ is related to cost control, process costing, మనం చాలా కాంట్రాక్ట్ కాస్టింగ్, క్రాస్ కాస్టింగ్, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్, యూనిట్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, ఇవన్నీ కూడా కాస్ట్ క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ అన్న, టెక్నిక్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్. సో అది కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత మనం నేర్చుకున్న టాపిక్, స్టార్ట్ చేసిన టాపిక్స్ మార్జినల్ కాస్టింగ్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు డెసిషన్ మేకింగ్. సో ఒక ఫ్యూచర్ లో ఒకవేళ నాకు ప్రాఫిట్ ఎంత కావాలి, లేదా అసలు ప్రాఫిట్ ఆఫ్ ది ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, లేదా సెల్లింగ్ ప్రైస్ మారిస్తే పరిస్థితి ఏంటి, వేరియబుల్ కాస్ట్ మారితే పరిస్థితి ఏంటి, ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో మనం డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుని చూసాం. సో నా ఇప్పుడు మనం మాట్లాడుతున్నా కాస్ట్ కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాస్ట్ ని ఎలా కంట్రోల్ చేయాలి, సో దాని గురించి నేర్చుకున్న టాపిక్ మార్జినల్ స్టాండర్డ్ కాస్టింగ్. సో దీనికి ఇంకొక పేరు నాన్న, స్టాండర్డ్ కాస్టింగ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ వేరియన్స్ అనాలిసిస్. స్టాండర్డ్ కాస్టింగ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ వేరియన్స్ అనాలిసిస్. సో ఈ టాపిక్ లోకి వెళ్ళడానికన్నా ముందు సో బేసిక్ టర్మినాలజీ దాని తర్వాత దీనిలో ఉన్న విషయాల గురించి వెళ్దాం నేను ఇంటర్నల్ గా. సో ఏ ఆర్గనైజేషన్ అయినా బిఫోర్ గోయింగ్ ఇన్ టు యాక్చువల్ ప్రొడక్షన్ యాక్టివిటీ దే విల్ ప్లాన్ ఏ బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 year కి ఒక బడ్జెట్ తయారు చేసుకున్న ఆర్గనైజేషన్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా ఉన్నా, ఇయర్ లో ఒక 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం. ఒక యూనిట్ కి యావరేజ్ గా ఒక 20 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి 20 రూపీస్ కాస్ట్ అవుతుంది యావరేజ్ గా. జస్ట్ ఎస్టిమేషన్, బేసిక్. ఇన్ డీటెయిల్ గా ఎలా ఎస్టిమేట్ చేయాలో మనం బడ్జెట్ కంట్రోల్ చాప్టర్ తర్వాత నేర్చుకున్నాం. జస్ట్ క్యాలిక్యులేషన్ ఫస్ట్. 1 lakh యూనిట్స్ ఇంటూ 20 రూపీస్, 20 lakhs ఒక కాస్ట్ నేను ప్లాన్ చేసుకున్నాను. రైట్, ఇట్ ఈస్ ఏ ప్లాన్డ్ కాస్ట్. ఎస్టిమేట్ చేశాను ఇయర్ బిగినింగ్ లో. సో తర్వాత యాక్చువల్ గా వచ్చేటప్పటికి 1 year కంప్లీట్ అయిన తర్వాత సో 1 lakh యూనిట్స్ కాకుండా మనం 90,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలిగాం. ప్రొడ్యూస్ అండ్ సోల్డ్. మనకి యాక్చువల్ గా కాస్ట్ అప్రాక్సిమేట్ గా 21 రూపీస్ అయిందా? అప్రాక్సిమేట్ గా 21 రూపీస్ అయింది. సో 90,000 ఇంటూ 21, సో దట్ ఈక్వల్స్ టు 18,90,000 ఇస్ ద కాస్ట్, యాక్చువల్ కాస్ట్. ఓకేనా? సో ఇట్ ఈస్ ద బడ్జెట్, సో ఇట్ ఈస్ యాక్చువల్. రైట్, ఒక ప్లాన్ వేసుకున్నాం. జాగ్రత్తగా యశ్వంత్, జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నానో నేను క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పాలి. మనం ఇయర్ బిగినింగ్ లో ఒక ప్లాన్ వేసాం. 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలం. 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలం. ఒక్కొక్క యూనిట్ కి యావరేజ్ ఆన్ యావరేజ్ 20 రూపాయలు ఖర్చు అవుతుంది పర్ యూనిట్. సో నా ప్లాన్ కాస్ట్ ఈస్ 20 lakhs అని ఒక ప్లాన్ బిగినింగ్ లో అనుకుని యాక్చువల్ యాక్టివిటీకి వెళ్ళాం. యాక్చువల్ గా 1 year కంప్లీట్ అయ్యే టైంకి సో నేను 90,000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలిగాను, సేల్ చేయగలిగాను. సో దాంతో పాటుగా మళ్ళీ ఒక్కొక్క యూనిట్ కి నాకు యావరేజ్ కాస్ట్ 21 రూపీస్ యాక్చువల్ గా అయింది. సో మనం అనుకున్న కాస్ట్ అవ్వాలి రూల్ ఏం లేదు కదా. సో నాకు అయిన ఖర్చు 18,90,000. సో 20 lakhs ప్లాన్ చేసుకుని 18,90,000 నేను మాత్రమే
18,90,000 మాత్రమే ఖర్చు పెట్టాను. సో నేను అనుకున్న దానికన్నా ఖర్చు తగ్గింది కదా యశ్వంత్. ఎస్ సార్. అనుకున్న దానికన్నా ఖర్చు తగ్గిందా తగ్గలేదా? నేను అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్తగా. అనుకున్న దానికన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్న ఖర్చు ఎంత 20 lakhs, కానీ యాక్చువల్ గా ఖర్చు ఎంత 18,90,000. నేను అంటున్నాను నీతో, సో హ్యాపీగా చాలా బాగుంది సిచ్యువేషన్, కాస్ట్ తగ్గింది, నేను అనుకున్న దానికన్నా ఖర్చు నేను తగ్గించగలిగాను, సో నేను గ్రేట్ అని నేను అంటే నువ్వు ఒప్పుకుంటావా? నో సార్. వై నో? పర్ యూనిట్ కాస్ట్ పెరిగింది ప్లస్ యూనిట్స్ కూడా తగ్గింది సార్. మరి ఇప్పుడు నేను నాకు తెలియాలి, ఇప్పుడు నేను పెట్టిన ఖర్చు ఎక్కువ తక్కువ, నేను అనుకున్న దానికన్నా ఎందుకు తక్కువైంది ఎందుకు ఎక్కువైంది, సో రీజన్స్ నేను అనాలిసిస్ చేయాలన్నమాట. ఆ అనాలిసిస్ చేయడాన్ని మనం కాస్ట్ కంట్రోల్ అంటాం. సో కాస్ట్ పెరిగిందా తగ్గిందా, వేరియన్స్ ఏంటి, ఎందువల్ల పెరిగింది ఎందువల్ల తగ్గింది, సో రీజన్స్ ఏంటి అని వెరిఫై చేయడాన్ని కాస్ట్ కంట్రోల్ అని అంటాం. దాన్ని స్టాండర్డ్ కాస్టింగ్ అంటున్నాం. సో ఇప్పుడు నేను అసలు ఈ రెండింటిని కంపేర్ చేయలేను కదా. అసలు కంపేర్ చేయాలంటే ఏం కాదు, అసలు ఎస్టిమేటెడ్ కాస్ట్ ని ఈ యాక్చువల్ కాస్ట్ కంపేర్ చేయొచ్చా? నో సార్. కంపారబుల్ అమౌంట్ ఏమైనా చెప్పు, నువ్వే చెప్పు, ఏదైనా ఒక కంపారబుల్ అమౌంట్ చెప్పు. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ప్రకారం 90,000 తీసుకొని చేయాలి. అంటే 90,000 యూనిట్స్ ని మల్టిప్లై చేయమంటావు దేంతో? 20 రూపీస్. 20 రూపీస్ అంటే నా కాస్ట్ ఎంత? 18 lakhs. సో 18 lakhs ని 18,90,000 తో ఖర్చు పెట్టి కంపేర్ చేసుకుంటే, సో ఇందాకైతే 20 lakh నుంచి 18,90,000 అంటే కాస్ట్ తగ్గినట్టు అనిపించింది, కానీ కరెక్ట్ కంపారిజన్ చూస్తే కాస్ట్ ఏమైందనా? పెరిగింది కదా. అంటే నేను రాంగ్ గా ఆలోచించినట్టే కదా నాన్న. సో ఈ మూడింటికి కూడా ఒక చిన్న టెర్మినాలజీ వాడతాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో దీన్ని మనం అంటానన్నా బడ్జెటెడ్ కాస్ట్. బడ్జెటెడ్ కాస్ట్ ఇది నాన్న యాక్చువల్ కాస్ట్. దిస్ క్యాలిక్యులేషన్ ఈజ్ నోన్ యాజ్ స్టాండర్డ్ కాస్ట్. ఫస్ట్ డిఫరెన్స్. సో ఇది ఆల్రెడీ మనం ఓవర్ హెడ్ చాప్టర్ లో కూడా దీని బేసిక్ డిఫరెన్స్ మీకు నేను చెప్పాను, దాన్ని మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ చెప్తున్నాను. వాట్ ఎవర్ బి ద ప్లాన్డ్ కాస్ట్ at the beginning of the period, including units, per unit cost, everything will be budgeted at the beginning of the year. That cost is known as budgeted cost. After 1 year ఏదైతే హ్యాపెన్ అయిందో మొత్తం కాస్ట్ అని ఏవైతే ఇంకర్ అయ్యామో వాటన్నిటిని కలుపుకుని మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 18,90,000 వచ్చింది. ఇట్ ఈస్ నోన్ యాజ్ యాక్చువల్ కాస్ట్. But the budgeted cost and actual costs are not comparable because the units are different. So we need something different amount to compare with the actual cost. This calculation known as standard cost, it is also known as flexible budget. It is also known as flexible budget. ఒక ఫిక్స్డ్ బడ్జెట్ 1 lakh యూనిట్స్ కనుకుంటే ఈ ప్లాన్డ్ కాస్ట్ ఒక యాక్చువల్ 90,000 యూనిట్స్ కి అయితే కనుక ఎంత నేను ప్లాన్ చేసేవాడిని, రైట్? ఎస్టిమేషన్ ఏంటన్నా, ఇట్ ఈస్ ఆల్సో ఎస్టిమేటెడ్ కాస్ట్, అవునా కాదా యశ్వంత్? 18 lakhs is ఎస్టిమేటెడ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్. ఎస్టిమేటెడ్ సార్. This estimated cost is for which units? This is an estimated cost for actual units. This is an estimated cost for budgeted unit. This is an actual cost for actual units. సో ఫస్ట్ మనం డిఫరెన్స్ అర్థం చేసుకోవాలన్నమాట. ఈ డిఫరెన్స్ మనం కంపేర్ చేయాలి. కాస్ట్ ఎప్పుడు కంపేర్ చేయాలంటే సిమిలర్ యూనిట్స్, ఐదర్ యూనిట్స్ ఉంటేనే కదా మనం కంపేర్ చేయగలం. సేమ్ యూనిట్స్ కి యాక్చువల్ గా ఎంత ఉందో అదే యూనిట్స్ కి ఎంత ప్లాన్ చేసాం చూస్తే దీస్ టూ ఆర్ కంపారబుల్ థింగ్స్. ఫస్ట్ బేసిక్ థింగ్, చిన్న ఫార్ములాస్ రాస్తాను, జాగ్రత్తగా అర్థం చేయండి. ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్ దీన్ని అర్థం చేసుకోవడం కోసం, వాట్ ఈస్ ద బడ్జెటెడ్ కాస్ట్ అంటే కనుక బడ్జెటెడ్ కాస్ట్ ఈక్వల్స్ టు budgeted units multiplied with budgeted cost per unit. Budgeted cost per unit. Next one is standard cost. Standard. So standard cost equals to actual units multiplied with budgeted cost per unit. What is an actual cost? You can say actual cost equals to actual units multiplied with actual cost per unit. Sometimes this budgeted cost is also known as
standard cost per unit. Budget cost is also known as the standard cost per unit. There will be no standard units. Standard units are specific. Standard cost is for actual cost. It is an estimated cost for actual units. It is an estimated, and is estimation. So standard cost is the estimated cost for actual units. Budgeted cost is a budgeted cost, is a budgeted cost for budgeted units. Budgeted cost is estimated cost for budgeted units. Actual cost is a actual cost for actual units. Right? First basic difference. Any doubts? Clear కదా? Right now. Next level. జాగ్రత్తగా నేను చెప్తాను. సో ఈ చాప్టర్ లో మనం బేసిక్ గా నేర్చుకునేది ఏంటనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని నేను చెప్తాను. ఒక క్యాలిక్యులేషన్. దేర్ ఈస్ ఎ బడ్జెట్ అండ్ ఆఫ్టర్ ది సమ్ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం, ఆఫ్టర్ ది టైం పీరియడ్ యాక్చువల్. సో రెండింటిని మనం కంపేర్ చేస్తాం. సో ఎందుకు కంపేర్ చేస్తామంటే సింపుల్ రీజన్ అన్న, మనం ఎందుకు ప్లాన్ చేస్తాం, ఆ ప్లాన్ చేసిన కాస్ట్ ఎందుకు ఎగ్ రావలేదు, దానికి రీజన్ ఎవరు అని ఐడెంటిఫై చేసి పర్ఫార్మెన్స్ ని ఎవాల్యుయేట్ చేయడమే స్టాండర్డ్ కాస్టింగ్. ఇట్ ఈస్ కాల్డ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. ఇట్ ఈస్ కాల్డ్ కాస్ట్ కంట్రోల్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బడ్జెట్ వేసుకున్నాం. సో బడ్జెట్ లో 10,000 యూనిట్స్ కి ఒక బడ్జెట్ వేసాం. సో ఈ 10,000 యూనిట్స్ నేను సేల్ ఎలా చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, సో 10,000 యూనిట్స్ ఇంటూ ఒక యూనిట్ ని 50 రూపీస్ కి అమ్ముదామని డిసైడ్ చేశాను. సో ఈక్వల్స్ టు 5 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ కూడా బడ్జెట్ వేసాను. సో కాస్ట్ బడ్జెట్ వేసేటప్పటికి, సో కాస్ట్ వచ్చేటప్పటికి ఈ 10,000 యూనిట్స్ కి బడ్జెట్ వేసుకుంటే 10,000 యూనిట్స్ ఒక్కొక్క యూనిట్ కి 20 రూపీస్, అప్రాక్సిమేట్ గా 2 lakhs. సో సేల్స్ మైనస్ కాస్ట్ విల్ గివ్ us ప్రాఫిట్. 5 lakhs minus 2 lakhs, that equals to 3 lakhs. యాక్చువల్. సో బడ్జెట్ అనేది ఒక ప్లాన్ వేసుకున్నాం. సో యాక్చువల్ గా ఏం జరిగిందో చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. సేల్స్ ఈక్వల్స్ టు నేను ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 9,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేశాను అనుకుందాం. ఒక్కొక్క దాన్ని నేను 55 రూపీస్ కి సేల్ చేయగలిగాను. మార్కెట్ లో అనుకున్న బడ్జెట్ సేల్ 50, కానీ యాక్చువల్ గా నేను 55 కి సేల్ చేయగలిగాను. సో 9,000 యూనిట్స్ into 55, that equals to 4,95,000 is the sale value. అలాగే కాస్ట్ కి వచ్చేటికి 9,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేసి సేల్ చేయడం కోసం నాకు అయిన ఖర్చు 22 రూపీస్ అయింది. 22 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. 1,98,000 కాస్ట్ అయింది. ద యాక్చువల్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ అంటే ఎర్న్డ్ అంటే కనుక 495 minus 198, that equals to 2,97,000. ఓకేనా? సో జాగ్రత్తగా నేను ఏం చెప్తాను. స్టాండర్డ్ కాస్టింగ్ ఈజ్ a technique of cost control through variance analysis. You can say it is a variance analysis. So variance ni analyze cheyadam dwara cost ni ela control cheyali ane vishayam gurinchi maatladame standard cost. So what is a variance analysis ante first reason, we planned a profit of 3 lakhs, but actually the profit earned by the organization is 2,97,000. It is called difference in sales. So budgeted profit minus actual profit. So it's called difference in profit. So profit enduku vary ayindi ani question adugutunna, right? Kaushik, cheppu, why profit varies? Reason? ప్రాఫిట్ మారడానికి ఏంటి? కాస్ట్ పర్ యూనిట్ పెరిగింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ డీటెయిల్ గా ఓవరాల్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సేల్స్ మారింది, కాస్ట్ మారింది కదా సార్. దీన్ని మనం అంటున్నా ఇన్కమ్ సైడ్ వేరియన్సెస్, కాస్ట్ వేరియన్సెస్. ఓకేనా? ఓకే సార్. రైట్. మళ్ళీ ఇప్పుడు ఈ కాస్ట్ లో జనరల్ గా కాస్ట్ మారింది అన్న కదా, కాస్ట్ లో మన కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాస్ట్ అంటే ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయి?
మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. కాబట్టి మనం ఇండివిజువల్ గా ప్రతిదీ మనం ఇక్కడ ఓవరాల్ వ్యూ వేసాం కానీ 2 lakhs. సో మన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 2 lakhs లో ఏమేమి ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ ఎస్టిమేట్ చేసాం, యాక్చువల్ గా ఆ ఎలిమెంట్స్ ఎలా ఖర్చు అయ్యాయి, అలా ప్రతిదీ ఐడెంటిఫై చేయడం. లైక్ మెటీరియల్ కాస్ట్ ఏంటి, లేబర్ ఏంటి, ఓవర్ హెడ్ ఏంటి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే ఎలిమెంట్ ఉండదు, నేను చాలాసార్లు చెప్పాను నీకు, అవునా కదా. అలాగే నెక్స్ట్ ఓవర్ హెడ్ లో మళ్ళీ 2 categories ఇస్తాను, వేరియబుల్, ఫిక్స్డ్. ఎందుకంటే మెటీరియల్ లేబర్ ఆల్రెడీ ఏంటన్నా వేరియబుల్ కాస్ట్ కదా. రైట్. సో అంటే మన పని ఏంటంటే ఈ టాపిక్ లో ఇన్కమ్ వేరియన్సెస్ ఏంటి, కాస్ట్ వేరియన్సెస్ ఏంటి, కాస్ట్ వేరియన్సెస్ ఎందువల్ల వచ్చాయి, సో మనం వీటిని ఐడెంటిఫై చేయాలన్నమాట. సో మెటీరియల్ ప్లాంట్ కాస్ట్ ఎంత, యాక్చువల్ కాస్ట్ ఎంత, రీజన్స్ ఏంటి. సో నువ్వు చెప్పు, ఇప్పుడు ఒక కాస్ట్ ఇక్కడ కనబడుతూనే ఉంది నీకు 2,192 అవడానికి రీజన్స్ ఏంటి. అంటే మెటీరియల్ కాస్ట్ అది ఏమైనా డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ కాస్టే అనుకుందాం, ఇది ఒక మెటీరియల్ కాస్టే అనుకో, ఇది ఇలా మారింది కదా, దానికి రీజన్స్ ఏమయ్యే ఛాన్స్ ఉంది నెంబర్స్ ప్రకారం ఇక్కడ కనబడుతున్న ప్రకారం. కాస్ట్ అంటే మెటీరియల్ కాస్ట్ పెంచేసి ఉంటాడు సార్ సప్లయర్. అదేనండి, పెర్ యూనిట్ కాస్ట్ పెరిగింది కదా సార్. అలాగే యూనిట్స్ కూడా ఏమైనాయి, తగ్గింది. అంటే యూనిట్స్ పాయింట్ ఆఫ్ లో ఫేవరబుల్ ఉందని కాస్ట్, అంటే యూనిట్స్ తగ్గినప్పుడు కాస్ట్ ఏమన్నా జనరల్ గా తగ్గాలి సార్. అంటే 2,192 తగ్గడంలో తప్పు లేదు, యూనిట్స్ తగ్గాయి కాబట్టి. కానీ 20 నుంచి ఎంత అయింది, 22 అయింది. పెర్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూ పెరిగింది, అంటే పర్చేజ్ కాస్ట్ మారిపోయింది, బాగా పెరిగిపోయింది కదా. సో క్వాంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరియన్స్ ఉంది, ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరియన్స్ ఉంది. అర్థమవుతుంది నీకు ఏం చెప్తున్నాను నేను. సో ఈ క్వాంటిటీకి రీజన్స్ ఏంటి, ప్రైస్ కి రీజన్స్ ఏంటి, దానికి ఎవరు రెస్పాన్సిబుల్, మన పర్సన్ ని పిలుస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ కాస్ట్ నేను అడుగుతున్నాను, నేను చెప్పు సమాధానం. నేను ఒక ఆర్గనైజేషన్, రైట్, నేను ఒక ప్లాన్ వేసుకున్నాను, 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేయాలి కాబట్టి ఆ 10,000 యూనిట్స్ కి సంబంధించి మెటీరియల్ ఎంత కావాలని నేను ఆలోచించాను. ఒక యూనిట్ కి 1 kg అన్నాను. సో అంటే నా ప్లాన్ మెటీరియల్ ఎంత 10,000 kgs, ఓకేనా. బట్ యాక్చువల్ గా వచ్చేటప్పటికి 9,000 kgs అయింది అనుకో. నేను అనుకున్న కన్సంప్షన్ అవ్వడానికి రీజన్ ఏమై ఉండొచ్చు, మార్కెట్ లో ప్రొడక్ట్ కి అంతగా పెద్దగా డిమాండ్ ఉండకపోవడం వల్ల కొనలేదు. ఇది సేల్ కాదు కదా, సేల్ పక్కన పెట్టి నేను అడుగుతుంది, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది బడ్జెట్ కదా. సో బడ్జెట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో కంపేర్ చేయకూడదు, నేను ఇందాకే చెప్పాను. సో కాస్ట్ ని కంపేర్ చేయాలంటే ఫస్ట్ మనం ఉపయోగించే టెక్నాలజీ ఏంటి, స్టాండర్డ్ కాస్ట్. సో స్టాండర్డ్ లోకి మార్చుకొని కంపేర్ చేయాలి, ఫస్ట్ ఐడెంటిఫికేషన్, ఓకేనా. సో స్టాండర్డ్ లోంచి మార్చుకొని కంపేర్ చేసేటప్పుడు నేను అడుగుతున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 9,000 సేమ్ 9,000 యూనిట్స్ కి ఇలా ముందు అనుకో, ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్ 9,000 యాక్చువల్ ప్రొడక్షన్ కదా, ఈ 9,000 కి నేను మెటీరియల్ కాస్ట్ ని ఎస్టిమేట్ చేశాను. ఎలా ఎస్టిమేట్ చేశాను అంటే 9,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. సో ఒక యూనిట్ కి 1 kg రా మెటీరియల్, ఓకేనా, ఇంటూ 5 rupees మెటీరియల్ కాస్ట్. ఇది నేను ప్లాన్ చేసుకున్నటువంటి కాస్ట్. 9,000 into 1 into 5 = 45. సో చెప్పు ఇప్పుడు ఈ 45,000 రూపీస్ ఏమంటావు, ఇది బడ్జెట్ కాస్టా, స్టాండర్డ్ కాస్టా? బడ్జెట్, ఇది స్టాండర్డ్ కాస్ట్. ఎందుకంటే మనం ఎన్ని యూనిట్స్ కంపేర్ చేస్తున్నాం, ఇది 9,000 యాక్చువల్ యూనిట్స్ కదా. అప్పుడు ఇదే 9,000 యూనిట్స్ కి యాక్చువల్ గా అయినటువంటి మెటీరియల్ కాస్ట్ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ 9,000 యూనిట్స్ అన్న, ఒక్కొక్క యూనిట్ కి 1.1 kg అయిందన్నారు మెటీరియల్, ఇంటూ 4.8 rupees ఖర్చు అయిందంట మెటీరియల్ పర్చేజ్ ప్రైస్. 9,000 into 1.1 that equals to 9,900 kgs అయింది మెటీరియల్, ఇంటూ 4.8 so that equals to 4.520 4.8 so that equals to 47,520, రైట్. ఇప్పుడు నా కాస్ట్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. అసలు ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చా? చేయకూడదు సార్. అంటే మరి ఇక్కడ మెటీరియల్ కన్జంప్షన్ ఇక్కడ పెరిగింది కదా సార్, మరి అది యాక్చువల్ గా జరిగిన మిస్టేక్ నాన్న. ఇక్కడ యాక్చువల్ గా కంపేర్ చేయడానికి రెండు కూడా ఒకటే ప్లాన్ కదా, 9,000 యూనిట్స్ కదా, ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చు. ఈ మిస్టేక్ ఏంటో నువ్వు చెప్పాలి. ఇప్పుడు 9,000 into 1 kg అంటే 9,000 kgs ప్లాన్డ్ యూనిట్స్, అవునా కదా. కానీ యాక్చువల్ గా 9,000 into 1.1 అయింది కదా నాన్న, అంటే 9,900 kgs మెటీరియల్ వాడాం కదా. అంటే ఇప్పుడు ఈ మెటీరియల్ ప్లాన్ చేసిన దానికన్నా తక్కువ వాడడానికి రీజన్స్ ఏంటి అని అనాలిసిస్ చేసుకోవడమే స్టాండర్డ్ కాస్టింగ్. అలాగే 5 rupees కి నువ్వు ప్లాన్ చేసి కొనగలుగుతాను అని అనుకున్నప్పుడు 4.8 కి ఎలా కొనగలిగావు, ముందెందుకు ప్లాన్ సరిగ్గా వేయలేకపోయావు, రీజన్ అడుగుతాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు, మెటీరియల్ ఎంత వాడాలి అనేది ఒక ఆర్గనైజేషన్ లో ఎవరు చెప్తారు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చెప్తుంది కదా. సో దాని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఎవరో అడుగుతాం, దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్. ఆ పర్సన్ పిలిచి, బాబు నువ్వు ఇంతకు ముందు 9,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక యూనిట్ కి kg అన్నావు,
అంటే 9,000 మెటీరియల్ కేజీస్ చాలు అని చెప్పావు, కానీ ఇక్కడ యాక్చువల్ గా 9,000 1.1 వాడావు, 9,900 కేజీస్ వాడావు, రీజన్ ఏంటని అడుగుతామని. అర్థమవుతుందన్న? సో అప్పుడు రీజన్ చెప్తాను అనమాట. సరే అప్పుడు క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ లా ఉంది, ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఉంది, రీజన్ చెప్తాం అనమాట. ఆ రీజన్ అది కరెక్ట్ రీజన్ అవునా కాదో వెరిఫై చేసుకుని, ఒకవేళ అది కరెక్ట్ రీజన్ అనుకో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ లో ఏం చేస్తాం? ఇప్పుడు 1.1 తీసుకున్నాం సార్. 1.1 తీసుకుని ప్లాన్ చేసుకుంటాం. మీనింగ్ అర్థమవుతుందన్న? అలాగే మళ్ళీ ఈ 5 రూపీస్ అన్న మార్కెట్ లో ఈ మెటీరియల్ ఎవరు కొంటారు చెప్పు? ఒక ఆర్గనైజేషన్ తరఫు నుంచి పర్చేస్ డిపార్ట్మెంట్, ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర దీనికి ఒక మేనేజర్ ఉంటాడు కదా, వాళ్ళని పిలుస్తాం. పిలిచి నువ్వు ప్లాన్ చేసుకున్నప్పుడు నాకు ఏం చెప్పావు? బిగినింగ్ లో 5 రూపీస్ కొంటాను మెటీరియల్, ఇప్పుడు 4.5 కేజీకి ఎలా కొనేసావు? రీజన్స్ ఏంటి? ఎందుకు అంత తక్కువ ఎలా దొరికింది? క్వాలిటీ మారిందా? ఏంటి ఇచ్చాడు వాళ్ళ సప్లై తక్కువ దొరుకుతున్నాడా? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిందా? రీజన్ ఏంటో వెరిఫై చేస్తాం. ప్రాపర్ రీజన్ అవునా కదా? వేరియన్స్ కి రెస్పాన్సిబుల్ పర్సన్ కి ఆ రెస్పాన్సిబిలిటీని మనం ఏం చేస్తాం? అసైన్ చేస్తాం. రైట్ అన్న? సో ఒక క్వాంటిటీకి లేదా రేట్ కి ఉన్న డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేసి ఒక కన్సర్న్ పర్సన్ కి రెస్పాన్సిబిలిటీ అసైన్ చేసే విధానాన్ని మనం అంటున్నాం కాస్ట్ కంట్రోల్ అని అంటాం. ఏదో చేస్తాం అంటే దీని ఏదో మనం ఐడెంటిఫై చేసేది జస్ట్ అనాలిసిస్ కోసం అన్న. ఎందుకు అలా అన్నది ఇప్పుడు ఎందుకు అలా జరిగింది, దీన్ని బట్టి మనం ఈ కాస్ట్ కంట్రోల్ చేయడం వల్ల మనం నెక్స్ట్ టైం ఏం చేయొచ్చా? నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ మనం చేసేటప్పుడు కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? రైట్, థ్యాంక్ యూ. ఇది బేసిక్ గా మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాఫిట్ ఎందుకు వ్యారీ అవుతుంది, ప్రాఫిట్ ఎందుకు వ్యారీ అవుతుందో మనం తెలుసుకోవాలి. సో ప్రాఫిట్ వ్యారీ అవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి సేల్స్ రీజన్ అన్న, సేల్స్ వేరియన్స్ అంటాం. రెండోది కాస్ట్ రీజన్ అన్న, కాస్ట్ వేరియన్సెస్ అని అంటాం. ఈ కాస్ట్ లో మళ్ళీ 3 ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి మనకి అక్కడ. సో ఒకటి మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్. 3 కాస్ట్లకి ఎవరు రెస్పాన్సిబుల్, ఎందువల్ల వ్యారీ అయింది. మళ్ళీ ఓవర్ హెడ్ లో 2 కేటగిరీస్ అన్న, వేరియబుల్ ఓవర్ హెడ్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్. వీటికి రీజన్స్ ఏంటి? అన్ని కాస్ట్ ని అనాలిసిస్ చేసి రీజన్స్ తీసుకుని ప్రాఫిట్ ఎందుకు వ్యారీ అయిందో చూసి ఓవరాల్ గా బడ్జెటెడ్ కి యాక్చువల్ కొన్న డిఫరెన్స్ ని ఐడెంటిఫై చేసి వేరియన్స్ అన్నింటిని ఒక చోట రిపోర్ట్ చేసే విధానాన్ని మనం అంటాం వేరియన్స్ అనాలిసిస్ అని అంటాం. రైట్. సో అందరికి పాయింట్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ బేసిక్ మనం ఏం చేయబోతున్నాం అనేది చెప్పాను. ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్ గా మనం వెళ్దాం. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్. సో అయితే మనం నెక్స్ట్ ఇండివిజువల్ గా ఒక్కొక్క దాని గురించి వెళ్దాం నాన్న. సీక్వెన్స్ ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. సో నీట్ గా నోట్స్ తీసుకుని నేను చెప్పి ఫార్ములాస్ నీట్ గా రాయండి. వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతిదీ ఒక క్వశ్చన్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టైం ఇంకా ఎక్స్ప్లెయిన్ ఉంటుంది, ఫాస్ట్ గా మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ టైం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ మెటీరియల్ వేరియన్సెస్. సో మెటీరియల్ వేరియన్సెస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో మెటీరియల్ వేరియన్సెస్ క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ చెప్తున్నాను. ఫస్ట్ వేరియన్స్ అంటే దేనికి మధ్యలో డిఫరెన్స్. కాస్ట్ వ్యారీ అవడం అంటే దేని మధ్యలో డిఫరెన్స్. సో అడిగిన పర్సన్ సాయి కిరణ్ ఉన్నావా? సాయి కిరణ్, సాయి కిరణ్ చెప్పు, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వేరియన్స్? మెటీరియల్ వేరియన్స్ అంటే ఏంటి? ఇప్పుడు దేని కంపేర్ చేయాలి అంటే బడ్జెట్ చేసిన మెటీరియల్ కి యాక్చువల్ గా అయిన మెటీరియల్ కి ఏంటి? బడ్జెట్ అనకూడదు, మన కాస్ట్ ని కంపేర్ చేసేప్పుడు బడ్జెట్ స్టాండర్డ్. ఓకేనా? రైట్. సో దీన్ని మనం అంటాం, జాగ్రత్తగా విను నేనేం రాస్తాను. నేను అడిగిన దానికి సమాధానం నువ్వు చెప్పాలి. రైట్. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. ఓకేనా? సో నువ్వు చెప్పిన దాని ప్రకారం దేనికి డిఫరెన్స్? ఇది స్టాండర్డ్ అండ్ యాక్చువల్. రైట్, వెరీ గుడ్. సో నేను ఫార్ములా తర్వాత రాస్తాను. తర్వాత ఈ కాస్ట్ ఎందుకు కాస్ట్ మారింది అని అంటే నువ్వేం చెప్పచ్చు? ఏం చెప్తావు రీజన్స్? మార్కెట్ ప్రైస్ వేరీ అవ్వచ్చు, ప్రైస్ వేరీ అవ్వచ్చు. 2
మనకి ప్రొడక్షన్ లో ఎక్కువ అవసరం రావచ్చు. ప్రొడక్షన్ కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్ కూడా మారచ్చు కదా, మెటీరియల్ కన్జంప్షన్ మారచ్చు, మెటీరియల్ ప్రైస్ మారచ్చు కదా. రైట్, మెటీరియల్ ప్రైస్ మారితే దాన్ని మనం అంటాం అన్న మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అని అంటాం. ఓకేనా? అలాగే నువ్వు అన్నట్టు ఒకవేళ కన్జంప్షన్ మనం అనుకున్న కన్జంప్షన్ కన్నా ఎక్కువ తక్కువ కన్జంప్షన్ కూడా అవ్వచ్చు కదా అన్న. సో దాన్ని మనం అంటాం అన్న వర్డింగ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అని అంటాం. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ సబ్డివైడ్ ఇంటూ ప్రైస్ వేరియన్స్ అండ్ యూసేజ్ వేరియన్స్. రైట్. సో మళ్ళీ అగైన్, సో దీనికి ముందు ఫార్ములాస్ రాయడం కోసం నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వీటిని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈజీ వే ఆఫ్ టెక్నిక్ నేను చెప్తాను, అంతకు మించి ఏం లేదు. సో ఇది ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో మనకి ఫాలో అవుతున్నారు, అందరూ ఫాలో అయ్యేది ప్రైస్ ఇస్తాను. SQ ఇంటూ SP. రైట్ అన్న, SQ SP అని రాసానంటే SQ ఒక వర్డ్, SP ఒక వర్డ్. ఓకేనా? SQ SP 1 నెంబర్. నెక్స్ట్ AQ AP. రైట్. సో నువ్వు అబ్జర్వ్ చేయి, నువ్వే అన్న కాస్ట్ వేరియన్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ కి యాక్చువల్ కి డిఫరెన్స్. స్టాండర్డ్ క్వాంటిటీ అంటే ఏంటి? మనం బడ్జెట్ చేసిన క్వాంటిటీస్. మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పాలి. బడ్జెట్ చేసినటువంటి కన్జంప్షన్ అంటే ఒక యూనిట్ కి ఎంత మెటీరియల్ వాడతామని చెప్పాలి. అది దీనికి కట్టాలి, యాక్చువల్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. యాక్చువల్ యూనిట్స్ కింద కదా క్యాలిక్యులేట్ చేసి స్టాండర్డ్ అనేది. రైట్ అన్న. సో 1 అంటే స్టాండర్డ్ కాస్ట్. మీరు కాస్ట్ వేరియన్స్ అంటే నువ్వే అన్న స్టాండర్డ్ కి యాక్చువల్ కి డిఫరెన్స్ అని. 1 ఈజ్ ఆన్ స్టాండర్డ్ కాస్ట్ మైనస్ 2. 1 minus 2. 2 ఏంటని చూడు, అబ్జర్వ్ చేయి. యాక్చువల్ క్వాంటిటీ కన్జ్యూమ్డ్ ఇంటూ యాక్చువల్ ప్రైస్, అవునా కదా? సో 1 minus 2 is known as material cost variance. సో మిగిలిన కూడా నేను రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. SQSP, AQAP, AQSP. ఫోర్త్ వన్ ఈజ్ RAQSP. అందరూ ఫస్ట్ రాయన తర్వాత నీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో 1 minus 2. నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. 3 minus 2. కాస్ట్ రెండు పార్ట్స్ కింద ప్రైస్ వేరియన్స్ చూసాను. 3 minus 2, 1 minus 3. అబ్జర్వ్ చేయి, ప్రైస్ వేరియన్స్ యూసేజ్ వేరియన్స్ కలిపేస్తే కాస్ట్ వేరియన్సే కదా. సో 3 minus 2, 1 minus 3, 3 క్యాన్సిల్ అయిపోయి 1 minus 2 వచ్చిందా రాలేదా? సో క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని డివైడ్ చేసిన విధానం ఉన్నాను అది. రైట్. సో నెక్స్ట్ యూసేజ్ ఇస్ అగైన్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్ అని. అందరూ రాయనని వీటిని నేను విత్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. మెటీరియల్ మిక్స్ వేరియన్స్. లాస్ట్ వన్ ఈస్ మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్. Mix variance is 4 minus 3. Yield variance is 1 minus 4. So 4 numbers రాసాను. సో నీట్ గా అందరూ 4 numbers రాసుకుని ఈ ఫార్ములాస్ అన్ని నోట్ చేయండి. ఫార్ములా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని కంగారు పడుతూ ఒక సమ్ చెప్తే దాంతో పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీక్వెన్స్ మారకూడదు, ఏదైనా సీక్వెన్స్ మారిందంటే మొత్తం మారిపోద్ది. చాలా జాగ్రత్తగా వీటిని నువ్వు చదవాలి, గుర్తు పెట్టుకోవాలి, తప్పదు. మెటీరియల్ వేరియన్సెస్ 4 numbers ఉన్నాయి. SQSP, AQAP, AQSP, RAQSP. ప్రతి వర్డ్ కి నేను మీనింగ్ మళ్ళీ రాస్తాను, ముందు ఫార్ములాస్ రాయండి. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ 1 minus 2, ప్రైస్ వేరియన్స్ 3 minus 2, యూసేజ్ వేరియన్స్ 1 minus 3, మిక్స్ వేరియన్స్ 4 minus 3, ఈల్డ్ వేరియన్స్ 1 minus 4. సో 4 క్యాన్సిల్ 1 minus 3 వస్తుందా లేదా అబ్జర్వ్ చేయాలి. ఈ రెండింటిని ఎప్పుడు ఏ రాసినా సబ్ డివైడ్ చేసినా వాటి యొక్క టోటల్ పైదానికి అది టాలీ అవ్వాలి, ఎందుకంటే అదే పార్ట్స్ కింద విడిపోతుంది కాబట్టి. మన నోట్స్ ఇప్పుడే రాయండి, తర్వాత రాద్దాం అనే కాన్సెప్ట్ వద్దు, ఎందుకంటే నేను అడిగినప్పుడు నాకు సమాధానం కూడా చెప్పాలి అందరూ. నోట్ చేసినట్టేనా అందరూ? రైట్. సో నోట్ పాయింట్ చెప్తున్నాను జాగ్రత్త. సో ఫార్ములా అంత రాసిందా దాని కింద నీట్ గా రాసుకున్నాను, నేను చెప్పేది రాసుకోండి. సో ఫస్ట్ వీటికి అబ్రివేషన్స్, ప్రతి వర్డ్ ప్రతి దానికి కూడా లెటర్స్ కి మనం మీనింగ్ రాసి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ SQ? SQ is known as స్టాండర్డ్ క్వాంటిటీ. ఫస్ట్ అబ్రివేషన్ రాస్తున్నాను నేను.
సో దీని మీనింగ్ వాట్ ఈస్ మెన్ బై స్టాండర్డ్ క్వాంటిటీ అని అడిగితే కనుక ఏం చెప్పొచ్చు అన్న? ఇట్ ఈస్ an expected consumption of material, an expected consumption of material, wording జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, expected consumption of material for actual output. సో ఎక్స్పెక్టేషన్ బడ్జెటెడ్ అవుట్పుట్ చెప్తే అది బడ్జెటెడ్ మెటీరియల్ కన్సంప్షన్ అవుతుంది. సో మన స్టాండర్డ్ కన్సంప్షన్ అంటే స్టాండర్డ్ అంటే యాక్చువల్ తో కంపేర్ చేయాలి. సో అంటే యాక్చువల్ అంటే ఎక్స్పెక్టెడే, then expectation is standard cost is also an expectation for actual output, right? So expected consumption for actual output, comparable thing anamata, right? Second one is SP, standard price. General meaning is standard price. So meaning raskunnam just standard price ante budgeted purchase price of material. మనం మాట్లాడుతున్న మెటీరియల్ కింద పర్చేజ్ ఎంత కొంటాం, మనం ఎంతకి ప్లాన్ చేసుకున్నాం, ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ పర్చేజ్ ప్రైస్, రైట్? థర్డ్ వన్ AQ. AQ refers to actual quantity, can say consumed. డైరెక్ట్గా రాస్తాను AQ అంటే యాక్చువల్ క్వాంటిటీ. సో దీని మీనింగ్ యాక్చువల్ క్వాంటిటీ కన్జ్యూమ్డ్, నువ్వు ఎంత క్వాంటిటీ మెటీరియల్ క్వాంటిటీని కన్జ్యూమ్ చేసావు. ఫోర్త్ వన్ AP, actual purchase price of raw material. సో 4 words అన్న, SQ, SP, AQ, AP. ఇక్కడ మళ్ళీ AQ ఉంది అంటే ఇదే రిపీట్ అయింది, మళ్ళీ SP అంటే మళ్ళీ ఇదే రిపీట్ అయింది, అబ్జర్వ్ చేయి. సో ఇంకో కొత్త వర్డ్ ఒకటి ఉందని, ఏంటది? RAQ. సో ప్రస్తుతానికి రాస్తాను, రాసుకోండి, తర్వాత దాని మీనింగ్ నేను చెప్తాను. RAQ, రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ. సో కొంతమంది దీన్ని RSQ అని కూడా పిలుస్తారు నన్ను. సో ఎలా పిలిచినా మీనింగ్ ఒకటే, ఓకేనా? RSQ అంటే రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ. సో రివైజ్ చేసేటువంటి యాక్చువల్ క్వాంటిటీ నుంచి రివైజ్ స్టాండర్డ్ క్వాంటిటీ నుంచి పేరు ఏదైనా పెట్టచ్చు. సో దాని అల్టిమేట్ మీనింగ్ ఏంటి అంటే కనుక ద టోటల్ యాక్చువల్ క్వాంటిటీ rewritten in standard proportion. The total actual quantity rewritten in standard proportion. So first na ikkada unna word ki meaning rasa, right? So yedi vadalla. So ప్రతిదానికి మీనింగ్ రాస్తా. వీటిని బట్టి నువ్వు అన్ని క్యాలిక్యులేట్ చేయగలిగితే 1 - 3 కాస్ట్ వేరియన్స్, 3 - ప్రైస్ వేరియన్స్, 1 - యూసేజ్ వేరియన్స్, 4 - మిక్స్ వేరియన్స్, 1 - 4 ఈల్డ్ వేరియన్స్. సో క్యాలిక్యులేట్ అయితే చేయొచ్చు. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటంటే మనం మళ్ళీ చూద్దాం, మనం సమ్ చెప్పినప్పుడు చెప్తాను. సో ఇంకా నోట్ పాయింట్ జాగ్రత్తగా గమనించండి. 4 నెంబర్ నన్ను ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడుతాను, ఓకేనా? నెంబర్ 4 ఇన్, ఈ 4th పాయింట్ కాదు నాన్న, నెంబర్ 4 ఇన్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ ఏ మల్టిపుల్ రా మెటీరియల్స్. సో ఈ కాన్సెప్ట్ 4 అని ఈ కాన్సెప్ట్ ని ఎప్పుడు వాడాలి అంటే కనుక ఓన్లీ ఇఫ్ దర్ ఇస్ ఎ మల్టిపుల్ రా మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఓన్లీ ఒక్క మెటీరియల్ కాకుండా, లైక్ ఎక్స్ అనే మెటీరియల్ ఒకటే కాకుండా XY, AB, XYZ మోర్ దాన్ 1 మెటీరియల్ మనం ఎప్పుడైనా వాడితే కనుక మోర్ దాన్ 1 మెటీరియల్ ఉపయోగించి ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తే దెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ 4, ద ఫార్ములా 4 ఈజ్ యూజ్డ్. 4 ఇన్వాల్వ్ అయినటువంటి ఫార్ములా ఏంటి? మిక్స్ వేరియన్స్, ఈల్డ్ వేరియన్స్. మిక్స్, ఈల్డ్ అనే కాన్సెప్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఈ 4th పాయింట్ ఉంటాయి. 4th పాయింట్ ఎప్పుడు ఉండాలి అంటే కనుక అండ్ దెన్ దెర్ ఇస్ ఏ మల్టిపుల్ రా మెటీరియల్. సార్ మల్టిపుల్ రా మెటీరియల్స్ ఉంటే ప్రాబ్లం ఏంటో మనం డిస్కస్ చేద్దాం, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ముందు ఫార్ములాస్. నెక్స్ట్ పాయింట్, వేరియన్సెస్ ఆర్ represented as 2 types.
సో ఇప్పుడు వేరియన్స్ వస్తాం 1 - 2 చేసాం అనుకున్నాను వేరియన్స్ వస్తుంది కదా. సో 1 - 2 పాజిటివ్ రావచ్చు నెగిటివ్ రావచ్చు రైట్. సో పాజిటివ్ రావచ్చు నెగిటివ్ రావచ్చు. సో దాని మీనింగ్ చెప్తున్నాను నేను. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ the variance is positive it's known as favorable represented as f. సో బ్రాకెట్ లో నెంబర్ పక్కన బ్రాకెట్ లో f అని రాయాలి. సో దాని అర్థం ఫేవరబుల్ అని అర్థం. ఒకవేళ నీకు నెగిటివ్ నెంబర్ కానీ వస్తే ఇట్ ఇస్ కాల్డ్ అడ్వర్స్ వేరియన్స్ represented as a in bracket. సో బ్రాకెట్ లో a అని రాయాలి. సో బ్రాకెట్ లో a అని రాస్తే ఇట్ ఇస్ కాల్డ్ అడ్వర్స్ వేరియన్స్. బ్రాకెట్ లో f అని రాస్తే ఇట్ ఇస్ కాల్డ్ ఫేవరబుల్ వేరియన్స్. అర్థమవుతుందా? సో వేరియన్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ 2 types: పాజిటివ్ వేరియన్స్, నెగిటివ్ వేరియన్స్. పాజిటివ్ ఇస్ నోన్ as ఫేవరబుల్ వేరియన్స్, నెగిటివ్ ఇస్ నోన్ as అడ్వర్స్ వేరియన్స్. ఫస్ట్ మెటీరియల్ వేరియన్స్ యొక్క ఫార్ములాస్ చెప్పాను నేను. వీటి ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు విత్ సమ్ సాల్వ్ చేద్దాం. సో అందరూ నీట్ గా పాయింట్స్ అన్ని రాసుకుని ఒకసారి చదవండి. అందరూ ఫార్ములా జాగ్రత్త చదవండి. సో నేను అడుగుతాను ఇప్పుడు నెంబర్స్ కు సహా అన్ని ఫార్ములా కంపల్సరీగా గుర్తుండాలి. ఫస్ట్ సమ్ చెప్పినప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సమ్ నుంచి మనం డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్స్. ఒకసారి జాగ్రత్తగా చదివి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి నన్ను. రైట్ అన్న. సో సమ్ సాల్వ్ చేద్దాం అందరం. జాగ్రత్తగా అర్థం. ప్రతిదానికి నేను మీనింగ్ చెప్తాను సమ్ కి. సో ఇక్కడ ప్రతిదాన్ని మీనింగ్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి పాయింట్స్ అన్ని కూడా చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేయండి. సీత వింటున్నావమ్మా? మొత్తం అంతా జాగ్రత్తగా ఫార్ములా అర్థమవుతున్నాయి. అది మీనింగ్ అర్థమైందా ఫస్ట్? Yes, sir. ఓకే. అక్షయ నీకమ్మా? Yes, sir. జాగ్రత్తగా ఇప్పుడు నేను సమ్స్ చెప్తాను చూడండి. నేను డౌట్స్ ఉంటే కనుక అడగండి. సో అందరూ మెటీరియల్ ఓపెన్ చేయండి. మెటీరియల్ ఓపెన్ చేసి మీకు ఇన్స్టిట్యూట్ వాడు ఇచ్చిన మెటీరియల్ ఓపెన్ చేసి దానిలో క్వశ్చన్ నెంబర్ 1 ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్. నెంబర్ 1. సో 1 కాదండి, మనం డైరెక్ట్ ఫస్ట్ 2 చేద్దాం. 1 మీరు తర్వాత చేసుకుందాం కానీ పెద్ద విషయం కాదు. 2 చేద్దాం. కాన్సన్ట్రేట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 కి మనం క్వశ్చన్ చదువుతున్నాను. క్వశ్చన్ చదివిన తర్వాత సో ఫార్ములాలో ఏమేమి నెంబర్స్ వాడాలో అంటే మీరు నాకు చెప్పండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 2. ద కన్సర్న్ ద NXC మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ furnishes the following information. Standard material for 70 kg finished products 100 kg. మా మెటీరియల్ ఫర్ 70 kg ఆఫ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ 100 kg ఆఫ్ మెటీరియల్ ని వాడతామని ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట. రిలేషన్
అంటే 100 kgs ఆఫ్ మెటీరియల్ వాడితే 70 kgs ఆఫ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ వస్తుంది అన్నాను. అది రేషియో. ప్రైస్ ఆఫ్ మెటీరియల్ 1 రూపీ కొనొచ్చు అని ఎస్టిమేట్ చేశాను నేను. యాక్చువల్ గా వచ్చేప్పటికి అవుట్పుట్ 2,10,000 kgs యాక్చువల్ అవుట్పుట్ వచ్చింది. మెటీరియల్ యూజ్డ్ 2,80,000 మెటీరియల్ వాడాడు. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ 2,50,000 అయ్యింది. క్యాలిక్యులేట్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, ప్రైస్ వేరియన్స్, కాస్ట్ వేరియన్స్ అని అన్నాను. ఇది క్వశ్చన్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ నుండి జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీంట్లో ఒకటే రా మెటీరియల్, మల్టిపుల్ రా మెటీరియల్సా? ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా చెప్పమ్మా, నువ్వు క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎస్ సార్. ఇప్పుడు ఫస్ట్ దీనిలో ఉన్నది ఒక మెటీరియల్, మల్టిపుల్ మెటీరియల్సా? ఒక మెటీరియల్ సార్. సో కాబట్టి మన ఫార్ములాలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 1 2 3 యూస్ చేస్తాం సార్. రైట్. 1 2 3. వాట్ ఈస్ 1? SQSP. రైట్. 2 AQAP. 3 AQSP. రైట్. ఈ నెంబర్స్ గుర్తుపెట్టు. రైట్. సో ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. వాట్ ఈస్ SQ? నేను ఇందాక చెప్పిన తీరి జాగ్రత్తగా అర్థం చేస్తాను. వాట్ ఈస్ SQ? ఇట్ ఈస్ an expected consumption of material for actual output. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్తున్నాను. ఎక్స్పెక్టెడ్ కన్సంప్షన్. సో దీనికి రిలేషన్ క్యాలిక్యులేషన్ అన్న. సో ఫార్ములాస్ కోసం సాల్వ్ చేయడం కోసం స్పేస్ వదిలేసి ఇక్కడ వర్కింగ్ నోట్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ SQ. సో SQ క్యాలిక్యులేట్ చేయడానికన్నా ముందు దేర్ విల్ బి ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్. చెక్ చేసుకోవాలి. ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో? అక్షర్ చేయండి. ఇన్పుట్ అంటే మెటీరియల్, అవుట్పుట్ అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్. 2,10,000 kgs. యాక్చువల్ కదా, రిలేషన్ అడుగుతున్నాను. రిలేషన్ వాడు ఎక్స్పెక్టెడ్ రిలేషన్ ఇచ్చాడు చూడు, ఫస్ట్ లైన్ లో ఉంది. 70 kgs 100 kg. 70 kgs అనేది ఏంటి? ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే అవుట్పుట్. ఎస్ సార్. 100 kgs అనేది ఏంటి? ఇన్పుట్, ఇన్పుట్ మెటీరియల్. అంటే 70 kgs అవుట్పుట్ రావాలంటే 100 kgs ఇన్పుట్ ఇవ్వాలి అక్కడ. అవునా కదా? ఎస్ సార్. SQ is an expectation. This is called expectation. Definition చూడు. SQ is an expected consumption for actual output. actual output. 2,10,000 kgs. అవుట్పుట్ అంటే ఫినిష్డ్ గూడ్స్ 2,10,000 కదా. అంటే ఒకవేళ 2 lakh ఇక్కడ అవుట్పుట్ లో 2,10,000 మెటీరియల్ నిజంగా 2,10,000 ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత మెటీరియల్ వాడాలో వాడు ఎక్స్పెక్టేషన్. 3 lakhs అనేది. ఎస్ సార్. 2,10,000 into 100/70. So that equals to 3 lakhs. అంటే వాడి ఉద్దేశం ఏంటన్నా? 2,10,000 మెటీరియల్ అవుట్పుట్ రావాలి అంటే ఆర్గనైజేషన్ యొక్క ఎక్స్పెక్టేషన్ ప్లాన్ 3 lakh kgs ఆఫ్ మెటీరియల్ వాడాలి అని. అవునా కదా? ఎస్ సార్. ఇంటూ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్. ఒక్కొక్క యూనిట్ ఎంత కొందామని ఎక్స్పెక్ట్ చేశాడు? 1 per kg. 1 per kg. So the value of SQ into SP ఎంతనా? 3 lakhs. 3 lakhs. So what is this SQSP? మీనింగ్ ఏంటన్నా? ఎక్స్పెక్టెడ్ కన్సంప్షన్, ఎక్స్పెక్టెడ్ రేట్. దీన్ని ఏమంటాం? ఈ కాస్ట్ ని స్టాండర్డ్. అంతే. దిస్ కాల్ స్టాండర్డ్ కాస్ట్. సో ఇది స్టాండర్డ్ బడ్జెటెడ్ కాస్ట్ అనాలా? స్టాండర్డ్ కాస్ట్. వై ఇట్ ఈస్ స్టాండర్డ్ కాస్ట్? వై ఇట్ ఈస్ నాట్ బడ్జెటెడ్ కాస్ట్? యాక్చువల్ యూనిట్స్ తో యాక్చువల్ అవుట్పుట్ తో మల్టిప్లై చేసాం కదా. మన యాక్చువల్ అవుట్పుట్ కి చూసాం కదా క్యాలిక్యులేషన్. అదే బడ్జెట్ అవుట్పుట్ కి చూసుంటే అది బడ్జెటెడ్ కాస్ట్. రైట్. వెరీ గుడ్. సో మరి వాట్ ఇస్ 2 AQAP? AQ యాక్చువల్ క్వాంటిటీ ఎంత కన్స్యూమ్ చేసాం? 2,80,000 kgs. ఇంటూ వాట్ ఇస్ అన్ యాక్చువల్ ప్రైస్? ప్రైస్ పెర్ యూనిట్ ఇవ్వలేదు కానీ నేను టోటల్ గా ఇచ్చేసాను. అంటే 2,52,000 వాడే ఇచ్చాడు అమౌంట్. ఎస్ సార్. అంటే 2,52,000 బై 2,80,000. 2,80,000 అంటే పర్ యూనిట్ ఎంత కొన్నట్టు? 0.9. 0.9. అంటే 1 రూపీ కొందామని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ 0.9 కి కొనేసాడు. ఓకేనా? ఇట్ ఈస్ నోన్ యాజ్ యాక్చువల్ కాస్ట్. యాక్చువల్ కాస్ట్. రైట్. సో ఫార్ములా నెంబర్ 3 అంటే చూడండి. AQ అంటే ఆల్రెడీ ఇందాకే ఉంది. 2,80,000 kgs ఆఫ్ మెటీరియల్ ఇంటూ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇస్ 1 రూపీ. దట్ ఈస్ 2,80,000. సో ఈ 3 అనేది ఫార్ములా కోసం కనిపెట్టింది. దీనికి ఏం పేరు ఉండదు, దీనికి మీనింగ్ ఏమి ఉండదు. ఓకేనా? ఇది ఫార్ములా ఫార్ములాస్ లో మనం ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. చూడు ఫార్ములాస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీనింగ్ క్యాలిక్యులేషన్ అర్థమైనా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి. ఫస్ట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అన్నాం. వాట్ ఈస్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్? 1 minus 2. సో వాట్ ఈస్ 1? 3 lakhs. SQSP. 2 AQAP. సో నువ్వు చెప్పా SQAP అంటే స్టాండర్డ్ కాస్ట్, AQAP అంటే యాక్చువల్ కాస్ట్. స్టాండర్డ్ కి యాక్చువల్ కొన్ని కాస్ట్ ఏమంటాం మనం? వేరియన్స్ అంటాం కదా. ఇట్ ఈస్ కాల్డ్ కాస్ట్ వేరియన్స్.
2 nano 1 minus 2 3 lakh minus 2 lakh 52 ఎంత 48,000. ఇది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా Positive favorable. అంటే ఫేవరబుల్. దాని మీనింగ్ ఏంటో నువ్వు అబ్జర్వ్ చేయ ఫస్ట్. సో 3 lakhs అనేది ఏం కాస్ట్? Standard. ఎక్స్పెక్టెడ్ కాస్ట్ కదా, స్టాండర్డ్. 252 అనేది ఏం కాస్ట్? Actual. అంటే అనుకున్న దానికన్నా ఖర్చు తగ్గిందా పెరిగిందా? తగ్గింది సార్. సో తగ్గిందంటే నాకు ఫేవరబుల్. ఆర్గనైజేషన్ కాస్ట్ తగ్గితే ప్రాఫిట్ కి బెనిఫిటా లేదంటే లాస్? అది ప్రాఫిట్ కి బెనిఫిట్ సార్. ఆర్గనైజేషన్ బెనిఫిట్ కింద ప్రాఫిట్ పెరుగుతుందనే కదా అర్థం, కాస్ట్ తగ్గిందంటే. అందుకే ఇది నోన్ యాజ్ ఫేవరబుల్. ఫేవరబుల్ అంటే పాజిటివ్ ప్రాఫిట్. ఓకేనా? క్లియర్ కదా? యాక్చువల్ చేయను, అర్థమైందా నాన్న? ఎస్ సార్. ఉండేది ఇప్పుడు. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అంటే సో SQSP 3 lakh ఎలా వచ్చింది? 30 lakhs into 1 rupee. 2 lakh 50 వచ్చింది 2 lakh 80 into 0.9. వెంటనే రీజన్స్ అన్న, క్వాంటిటీలో ఒక రీజన్, ప్రైస్ ఒక రీజన్ కదా. ఎస్ సార్. సో ప్రైస్ రీజన్ ఏమంటాం? మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. సో ఫార్ములా 3 minus 2. సో వాట్ ఈస్ 3? చెక్ చేసుకున్నాను. వాట్ ఈస్ 3? AQSP. AQSP. వాట్ ఈస్ 2? AQAP. సో నా అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కామన్ గా ఏముందో చూడు, AQ. సో అంటే ఏమేమి డిఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? స్టాండర్డ్ ప్రైస్ కి యాక్చువల్ ప్రైస్ కి డిఫరెన్స్. మన ప్రైస్ వేరియన్స్ అంటే ప్రైస్ లో ఉన్న డిఫరెన్స్ ఇక చూడాలి. ఎస్ సార్. అదేనా కాదో చెక్ చేస్తుంది. ఎస్ సార్. అనుకున్న ప్రైస్ ఏంటి, యాక్చువల్ ప్రైస్ ఏంటి చూసి మన క్వాంటిటీ ఎంత కొంటున్నామో చూడాలి. సో AQ అంటే ఎంత క్వాంటిటీ కొంటున్నామో అంతేనే కదా. ఎస్ సార్. సో ఎంత క్వాంటిటీ కొంటున్నామో ఆ క్వాంటిటీ అనుకున్న ప్రైస్ ఎంత, యాక్చువల్ ప్రైస్ ఎంత, డిఫరెన్స్ ఎంత, దట్ ఇస్ కాల్డ్ వేరియన్స్. రైట్ నానా? సో 3 minus 2. వాట్ ఈస్ 3? 2,80,000 మైనస్ వాట్ ఈస్ 2? 2,52,000. అంటే నాకు రేట్ చేంజ్ అవడంలో వచ్చిన వేరియన్స్ ఎంత? 28,000. 28,000. ఇది కూడా ఫేవరబుల్ పాజిటివా అడ్వర్సా? ఫేవరబుల్. నువ్వే చెక్ చేయ. 1 rupee అనుకున్న ఎక్స్పెక్టేషన్ 0.9 అయిందంటే రేట్ 0.1 తగ్గిందంటే కాస్ట్ తగ్గినట్టేగా. ఎస్ సార్. కాస్ట్ తగ్గిందంటే ఫేవరబుల్ అడ్వర్సా? ఫేవరబుల్. ఫేవరబుల్. అందుకే ఫేవరబుల్ వచ్చింది. మీనింగ్ అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటన్నా? మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. యూసేజ్ ఫార్ములా 1 minus 3. సో వాట్ ఈస్ 1? SQSP. SQSP. వాట్ ఈస్ 3? AQSP. AQSP. కామన్ పాయింట్ చూడు, SP ఇస్ ఏ కామన్ థింగ్ కదా. ఎస్ సార్. సో డిఫరెన్స్ దేనికి రాను? SQ మైనస్ AQ. అంటే దీని అర్థం క్వాంటిటీ డిఫరెన్స్. మన యూసేజ్. ఎక్స్పెక్ట్ చేసిన క్వాంటిటీ అంతా యాక్చువల్ క్వాంటిటీ అంత. రైట్. యూసేజ్ మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత రేట్ కొంటామనే దాని మీద యాక్చువల్ తో సంబంధం లేదు, అబ్జర్వ్ చేయాల్సిన విషయం. సో ఒక ప్రొడక్షన్ మేనేజర్ అడిగాం, నువ్వు చెప్పు ప్రొడక్షన్ మేనేజర్ నువ్వు ఎంత క్వాంటిటీ కన్జ్యూమ్ చేస్తావు అని అడిగాం. 3 lakhs క్వాంటిటీ అన్నాడు. యాక్చువల్ ఎంత కన్జ్యూమ్ చేసామని అడిగాం, 2,80,000 అన్నాడు. సో ఓకే అంటే దీనికి నేను రీజన్ యాక్సెప్ట్ చేస్తాను. బట్ వాట్ ప్రైస్? ఎక్స్పెక్టెడ్ ప్రైస్. యాక్చువల్ గా ఎంత కొంటాడో వాడికి తెలియదు కదా అన్న. సో కాబట్టి వాడు ఎక్స్పెక్టెడ్ ప్రైస్ తో మల్టిప్లై చేస్తాడు. రైట్. సో SP is 1 rupee. సో డైరెక్ట్ వాల్యూస్ వేసొచ్చు. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. SQSP is 3 lakhs 3 lakh minus 2,80,000. minus 2,80,000. సో డిఫరెన్స్ 20,000. 20,000. ఇది కూడా ఏంటన్నా? ఫేవరబుల్. ఫేవరబుల్. సో చెక్ చేయి. ఎందుకంటే సార్ 3 lakh అనుకుంటే 2,80,000 అయింది కన్సంప్షన్. కన్సంప్షన్ తగ్గితే కాస్ట్ ఏమవుతుంది? కాస్ట్ తగ్గుతుంది. సో తగ్గిందంటే ప్రాఫిట్ కదా. అనుకున్న దానికన్నా కాస్ట్ తగ్గిందంటే ఆర్గనైజేషన్ ప్రాఫిటే కదా. ఎస్ సార్. ఫేవరబుల్ వేరియన్స్. సో రెండు ఫేవరబుల్ వేరియన్స్ 28,000 ప్లస్ 20 కలిపి ఎంత? 48,000 వేరియన్స్. మీనింగ్ అర్థమైందా? ఎస్ సార్. నోట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి.
నిర్మల్ అర్థమైందా నీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. ఫార్ములాస్ అన్ని క్లియరేనా? ఎస్ సార్. రైట్ నా. అసలు ప్రతిసారి మనం ఇలా ఆలోచించి చేయాల్సిన అవసరం లేకుండా లైక్ స్టాండర్డ్ కాస్ట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, యాక్చువల్ కాస్ట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ ప్రైస్ కి డిఫరెన్స్ చూద్దాం, ఇక్కడ క్వాంటిటీ, ఇలా ప్రతిసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఫార్ములా అనేది చాలా ఈజీగా అయిపోతున్నాను. అందుకని చెప్పండి, ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే సో నీకు నెక్స్ట్ టైం ఈజీగా మీనింగ్ అర్థమైపోతుంది. ఫార్ములాస్ ప్రకారం వెళ్ళిపోవడమే. సో ఈ సీక్వెన్స్ ఫాలో అయితే మెటీరియల్ అయినా ల్యాబ్ అయినా వారంటీ అన్ని ఒకే సీక్వెన్స్ లో ఉంటాయి అన్న. సో అన్ని ఒకేలా ఉంటాయి ఫార్ములాస్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. Right. So question number 3 now. Illustration number 3. Concentrate cheyandi. Illustration number 3. The standard cost of a chemical mixture is as follows: 40% material A, 20 rupees per kg, 50% material B, 30 rupees per kg. Okay na? So then మనం ఎవరి ద్వారా అడుగుదాం. నిర్మల్. ఎస్ సార్. నిర్మల్ నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, నాకు సమాధానం కరెక్ట్గా చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇక్కడ ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 40% ఆఫ్ మెటీరియల్ అట్ 20%. 2 మెటీరియల్స్ ఉన్నాయి, మెటీరియల్ ఏ అండ్ మెటీరియల్ బి కదా? ఎస్ సార్. సో మల్టిపుల్ మెటీరియల్స్ ఉంటే మన ఫార్ములాలో ఏం పాయింట్ యాడ్ అవుతుంది? ఫోర్త్ పాయింట్ సార్. ఫోర్త్ పాయింట్. ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కోసం తీసుకున్నాం. ఓకేనా? రైట్. A standard loss of 10% of input is expected in production. So loss 10% ఉంటుందని మన ఎక్స్పెక్టేషన్. Cost records for the period show the following usage: 90 kg of material A at a cost of 18 per kg, 110 kg of material B at a cost of 134 rupees per kg. The quantity produced was 182 kg of good product. So output వచ్చిందంటే ఎంత? Actual output 182 kgs. Right now? So calculate all material variances. అన్ని వేరియన్సెస్ కట్టమని అడుగుతున్నాను. సో మనం క్యాలిక్యులేట్ ఫస్ట్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేద్దాం, తర్వాత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నెంబర్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 1 2 3 4 నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ మెటీరియల్ ఏ, మెటీరియల్ బి రెండింటికి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీనిలో ఫార్ములా ఎస్క్యూఎస్పి, ఏక్యూఏపి, ఏక్యూఎస్పి, RAQSP. చెప్పు నిర్మల్, వాట్ ఈస్ SQ? ఫర్ ఏ 90 kgs ఇంటూ. రైట్. నేను ఫస్ట్ చెప్పు, నాకు నీట్ గా ప్రొసీజర్ చెప్పు. ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ కావాలి కదా? SQ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ కావాలి. క్వశ్చన్ లో ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ ఏమి ఇచ్చాడు? వాళ్ళ ఎక్స్పెక్టెడ్ రిలేషన్ ఏంటి? అది ఉన్న మెటీరియల్ లో 40% ఏ ఉంటుంది, 60% బి ఉంటుంది అని చెప్పాను నేను ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ దానిలో ఏముంది చెప్పు. ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ దానికి కింద ఇచ్చాడు చూడన్నా, ఆ 40% 60% కింద ఒక లైన్ ఇచ్చాడు చదువు. ద స్టాండర్డ్ 10% ఇన్పుట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ప్రొడక్షన్ అంటే అర్థం అంటే 10 ఇన్పుట్ 100 అయితే అవుట్పుట్ 90 అవుతుంది. అది రిలేషన్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ అంటే అది. ఓకేనా? కేస్ ఆఫ్ ఇన్పుట్ మెటీరియల్ ఇస్తే 90 కేస్ ఆఫ్ అవుట్పుట్ వస్తుందంట. మనకి ఎంత అవుట్పుట్ కావాలి? 90 kg. యాక్చువల్ అవుట్పుట్ ఎంత? అది రిలేషన్ 182 kgs. అది బోత్ కి కదా సార్, అంటే ఏబీకి మనం విడివిడిగా కడతాం. వాటే నీ కట్టే ప్రతిదీ పోతే కడతాం, విడివిడిగా తర్వాత కట్టుకుందాం. కంగారు ముందు ఓవరాల్ చూడు. ఓకే సార్. 100 కేస్ ఇన్పుట్ అయితే 90 కేస్ అవుట్పుట్ ఏనా? సార్. సో మనం 182 కేస్ అవుట్పుట్ కావాలా వద్దా? ఎస్ సార్. అంటే అప్పుడు ఎంత ఇన్పుట్ ఉండాలి చెప్పు? 202.2 kg. 202.2 kgs అంతేనా కదా? ఎస్ సార్. ఈ 202 kgs ఏకి ఎంత బీకి ఎంత అనేది ఎక్కడ చెప్పాడు? 40% 60% చెప్పాడు కదా, అర్థమవుతుంది నాకు ఏం చెప్పాను. సో 202.2 into 40%. 80.80. 80.80.
అప్రాక్సిమేట్ వేద్దాం, ఓకేనా? 80.80, రైట్. అలాగే బి కి ఎంత అన్న? 121.32. 121.32. చెక్ చెక్ టోటల్ సరిపోతుందా? 202.12 వస్తుందన్న. రాంగ్, కొంచెం మార్చాలి. అంటే ఇందాక 202.2222 అని వచ్చింది. 202 వచ్చినా 1 వరకు చెప్పావు కదా? 80.88. 80.88. ఎస్ సార్. 88 sir. 80.88, రైట్. ప్లస్ 121.32, సో దట్ విల్ బి 20.2, 202.2. సరిపోయిందా? రైట్. ఇదన్నమాట. అంటే వాడి ఎక్స్పెక్టేషన్ ఇంత ఇన్పుట్ ఉండాలి, ఇన్పుట్ ఏబి ఇలా వాడాలి అని వాడు చెప్తున్నాను నేను, ఓకేనా? రైట్. వాట్ ఈస్ ఎస్పి? ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఆఫ్ మెటీరియల్ ఏ 20, B 30. మల్టిప్లై చేసి టోటల్ ఎంత చూడనా? 80.88 into 20 m plus 121.32 into 30 m plus MRC. 5257.2. ఓకేనా? 5257.2. ఇట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ కాస్ట్, ఓకేనా? Yes, sir. నెక్స్ట్ ఏక్యూఏపీ చెప్పినాను. ఏబికి ఏక్యూ యాక్చువల్ క్వాంటిటీ కన్జ్యూమ్ ఎంత? 90 kgs. 90 kgs into what? యాక్చువల్ ప్రైస్ ఎంత? 18. 18. యాక్చువల్ క్వాంటిటీ బి ఎంత కన్జ్యూమ్డ్? 110. 110 into ప్రైస్ ఎంత? 34. సో టోటల్ ఎంత చూడు? 5360. 5360, అంతే కదా? Yes, అలాగే sir. నెక్స్ట్ ఇది కూడా వేయగలం లేదా? ఏక్యూ 90 Yes, sir. into ఎస్పి 20, 20. 110 into 30, టోటల్ 5100. 5100. అలాగే ఫోర్త్ పాయింట్ అన్న, వాట్ ఈస్ ఆర్ఏక్యూ? చెప్పు నువ్వే. నోట్ థియరీ పాయింట్ చెప్పాను చూడు. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్ఏక్యూ. ఆర్ఏక్యూ అంటే రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ. వాట్ ఈస్ మీన్ బై రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ? Total యాక్చువల్ క్వాంటిటీ రీరిటెన్ ఇన్ స్టాండర్డ్ ప్రపోర్షన్ కదా? Yes, sir. టోటల్ యాక్చువల్ క్వాంటిటీ ఎంతో చూడు. టోటల్ యాక్చువల్ క్వాంటిటీ ఎంత? 90 plus 110, that equals to 200. 200. Rewritten in standard proportion. So what is the standard proportion of A and B? And the standard proportion of A and B 40-60 కదా? Yes, sir. నిర్మలా చెప్పు, 200 40-60 లో పంచు. 40% of 200 అంటే 80, 80. 120. 80, 120. ఓకేనా? 120. సో ఆర్ఏక్యూ అంటే క్యాలిక్యులేషన్. ఎందుకు ఇలా చేస్తాం మళ్ళీ చెప్తాను నేను, జాగ్రత్త ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయి. ఆర్ఏక్యూ అంటే టోటల్ యాక్చువల్ క్వాంటిటీ రీరిటెన్ ఇన్ స్టాండర్డ్ ప్రపోర్షన్. సో యాక్చువల్ ఆర్ఏక్యూ ఏ అంత 80, బి అంత 120. సో 80 into 20, 120 into 30. సో టోటల్ 30. 5200. 5200. రైట్, అయిపోయిందా? సో నెంబర్స్ వచ్చేసాయంటే ఆటోమేటిక్ గా నువ్వు సమ్స్ లో అన్ని చేసేయగలం కదా అన్న. Yes, sir. సో క్యాలిక్యులేషన్ తెలిసినా కాన్సెప్ట్ తెలిసే తెలిపోయినా చేయొచ్చు, పెద్ద విషయం కాదు. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం అవడం కోసం చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి మీనింగ్. రైట్, ఫస్ట్ ఏ వేరియన్స్ కడతాం? Marginal cost variance. మెటీరియల్. మార్జినల్ కాస్టింగ్ వదిలేసి అయిపోయింది. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, రైట్? మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా SQSP minus AQAP. 1 minus ఫార్ములా 1 - 2. 1 - 2 క్యాలిక్యులేట్ చేయి. 5257.20 minus 5260. Negative, sir. ఎంత? Adverse 102.8. 102.8 అంతేనా? బ్రాకెట్ లో అడ్వర్స్. సో దీని మీనింగ్ ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానుగా, మళ్ళీ చెప్పాలా? No, sir. మీనింగ్ అర్థమైంది కదండి? Yes, sir. రైట్, నెక్స్ట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఫార్ములా Material price variance 3 minus 2. 3 - 2 చెప్పు ఎంత? 5100 - 5260 260. అడ్వర్స్ కదా? Yes, sir. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటన్నా? మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ 1 minus 3. 1 - 3 ఎంత? 157.20. 150 157.20. 20. పాజిటివ్ నెగిటివ్ ఇది? Positive.
ఫేవరబుల్. సో ఈ నెట్ ఎఫెక్ట్ దీనికి సరిపోతుంది లేదా చెక్ చేసుకో. 260 అడ్వర్స్, 157 నెగిటివ్. సో చెక్ చేస్తే 260 మైనస్ 157.2 దట్ ఈక్వల్స్ టు 102.8 సరిపోయిందా లేదా? yes sir. వెరిఫికేషన్ అయిపోయింది. ఓకేనా? సో దీంతో 3 పాయింట్స్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చెప్తున్నాను. Material mix. మా అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ విషయం కొత్త విషయం కదా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ మనం మాట్లాడుతున్నాం, స్ప్లిట్ చేస్తున్నాం. వాట్ ఈస్ యూసేజ్ వేరియన్స్ ఫార్ములా? 1 మైనస్ 3. వాట్ ఈస్ 1? SQ SP మైనస్ AQ SP. ఓకేనా? సో దీనిలో కామన్ పాయింట్ SP. సో డిఫరెన్స్ ఈస్ SQ మైనస్ AQ. ఓకేనా? క్వాంటిటీ డిఫరెన్స్. నిర్మల్ అడుగుతున్న క్వశ్చన్ సమాధానం జాగ్రత్తగా చెప్పు. నిర్మల్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ కన్సంప్షన్ ఆఫ్ మెటీరియల్? Expected consumption of material. SQ ఎంత? A కి 80.88, yes sir. B కి 121.32, yes sir. AQ ఎంత ఎంత యాక్చువల్ గా కన్జ్యూమ్ చేసావు? 90. 90 A కి 90, B B కి కి 110. 110. దీనిలో అబ్జర్వ్ చేస్తే దీన్ని ఇప్పుడు నేను సపరేట్ చేసాం. ఈ ఫార్ములాని మనం యూసేజ్ వేరియన్స్ అన్నాం, అవునా కదా? yes sir. దీన్ని సపరేట్ చేసాం కదా రెండు ఫార్ములాస్ కింద. yes sir. వాట్ ఈస్ ఫస్ట్ ఫార్ములా? 4 minus 3. 4 minus 3. What is 4? What is 3? RAQSP minus AQSP. AQSP. So common point SP కదా ఇక్కడ ఫార్ములా, SP లోనే SP Yes, తీసి sir. కామన్, సేమ్ డిఫరెన్స్ చూస్తున్నాం చూడు. RAQ minus. RAQ మైనస్ AQ అంతేనా? yes sir. అప్పుడు చూడు RAQ అంటే ఏం క్యాలిక్యులేట్ చేసాం చూడు. 80 120. సేమ్ యాక్చువల్ క్వాంటిటీ అంటే 90 ప్లస్ 120 దట్ ఈక్వల్స్ టు 200. yes sir. 90 ప్లస్ 120 200 యాక్చువల్ క్వాంటిటీ. దీన్నే మనం ఎలా విడదీసాం? 80 120, అవునా కదా? yes sir. ఇప్పుడు ఈ 80ని తీసుకుని 90తో కంపేర్ చేస్తాం, 120ని తీసుకుని 110 తో కంపేర్ చేస్తాం. RAQ కి AQ కి డిఫరెన్స్ అంటే అదే కదా కంపారిజన్. yes sir. దీని మీనింగ్ ఏంటంటే జాగ్రత్తగా వచ్చి ద టోటల్ యాక్చువల్ క్వాంటిటీ 200 క్వాంటిటీని నిజంగా ఆర్గనైజేషన్ ఎలా వాడదాం అనుకుంది అంటే 40-60 రేషియోలో వాడదాం అనుకుంది, అంటే 80 120 కేజీ వాడదాం అనుకుంది. కానీ యాక్చువల్ గా ఏం చేసిందంటే అనుకున్నట్టు వాడకుండా 90 110 వాడిందన్న. అంటే ఏం మారిపోయింది? క్వాంటిటీ పెరిగి ఒక క్వాంటిటీ పెరిగింది, ఒక క్వాంటిటీ తగ్గింది. దీన్ని ఏమంటాం? రేషియో చేంజ్ అంటాం. మిక్స్ చేంజ్ చేసింది కదా నాన్న. yes sir. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మిల్క్, పాలు కొంటాం మనం బయట నుంచి, జనరల్ స్మాల్ ఎగ్జాంపుల్, పాలు అమ్మేవాడు పాలలో నీళ్లు కలుపుతాడా? yes sir. ఆ మిల్క్ అక్కడ వాటర్ మిక్స్ చేసే కదా పాలు అమ్ముతాడు. yes sir. ఇప్పుడు ఆ రేషియో మార్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 20% వాటర్ 80% మిల్క్ ఉంటే ఒకలాగా ప్రాఫిట్ వస్తుంది. 60% మిల్క్ 40% వాటర్ కలుపుతాడు, ప్రాఫిట్ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది సార్. అంటే మిక్స్ చేంజ్ చేయడం వల్ల ఓవరాల్ పాల క్వాంటిటీ ఒకటే, కానీ మిక్స్ చేంజ్ చేయడం వల్ల ప్రాఫిట్ ఏమవుతుంది? పెరుగుతుంది సార్. అదే ఇక్కడ మనం కడుతున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 80 మనం 80 120 మెటీరియల్ ఏ వాడదాం, మెటీరియల్ బి వాడదాం అనుకుంటే నేను యాక్చువల్ గా ఎంత వాడాం? 90 120. సో 80 రూపీస్ 20 రూపీస్ ఉన్నటువంటి అంటే 80 క్వాంటిటీ 20 రూపీస్ ఉంది కదా నాన్న రేట్. yes sir. ఎక్స్పెక్టెడ్ 20 రూపీస్ కదా. తక్కువ ఉన్న రేట్ ఏమో ఎక్కువ వాడాం, ఎక్కువ ఉన్న రేట్ ఏమో తక్కువ వాడాం. అంటే దాని అర్థం ఏంటి? 20 రూపీస్ ఉన్న రేట్ వాడదాం అన్న క్వాంటిటీ అనుకున్న దానికన్నా ఎక్కువ వాడాం, అంటే తక్కువ రేట్ ఉన్న క్వాంటిటీ ఎక్కువ వాడాం, ఎక్కువ రేట్ ఉన్న క్వాంటిటీ తక్కువ వాడాం. ప్రాఫిట్. ప్రాఫిట్ కదా. yes sir. అదే వస్తుంది ఇక్కడ అబ్జర్వ్ చేయి. సో వాట్ ఈస్ SP? క్యాలిక్యులేషన్ ప్రకారం నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే 4 - 3. వాట్ ఈస్ 4 - 3 చెప్పు? 5200 - 5100 ఎంత? 100. ఫేవరబుల్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? ఫేవరబుల్. ఎందుకు ఫేవరబుల్ వచ్చింది? అర్థం అంటే ఎక్కువ ఉన్న కాస్ట్ ని తక్కువ కాస్ట్ ని ఎక్కువ కదా. అంటే మిక్స్ ని చేంజ్ చేయడం వల్ల సేమ్ క్వాంటిటీ ఓవరాల్ క్వాంటిటీ 90 + 110 200 క్వాంటిటీ, 80 + 120 200 క్వాంటిటీ, సేమ్ క్వాంటిటీలో రేషియో చేంజ్ చేయడం వల్ల వచ్చిన చేంజ్ ని మనం అంటాం మిక్స్ వేరియన్స్ అంటాం. మిక్స్ అంటే చేంజ్, రేషియో చేంజ్. yes sir. ఓకేనా? yes sir. రైట్. జాగ్రత్తగా అర్థం చేసి ఇంకోటి చెప్పు, కాన్సన్ట్రేట్ చేయి. ఫోర్త్ ఫార్ములా ఇంకోటి ఉంది కదా, ఏంటది? yield.
yield variance. దీని అబ్జర్వ్ చే మీనింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ yield ఫార్ములా? yield variance ఫార్ములా చెప్పు. SQSP minus RAQSP. నంబర్ ఫార్ములా 1 minus 4. 1 minus 4. ఫస్ట్ నంబర్ చెప్పు, తర్వాత ఫార్ములా చెప్పు. 1 ఏంటి? SQSP 4 minus RAQSP. ఆ కామన్ పాయింట్ ఏంటి చెప్పు? SQ minus RA. సో అబ్జర్వ్ చే, S2 అంటే ఏం క్వాంటిటీ? standard quantity. ఎక్స్పెక్టెడ్ క్వాంటిటీ కదా. వాట్ ఇస్ Yes, sir. ఎక్స్పెక్టెడ్ క్వాంటిటీ? 80.80. 80.88. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ క్వాంటిటీ 80.88. B కి 121.32. 121.32. These two are compared with 80 and 120 కదా. Yes, sir. ఇప్పుడు అబ్జర్వ్ చే, 80 120 కి మధ్యలో ఉన్న రేషియో ఎంత? 40:60. దీని రెండింటికి మధ్యలో ఉన్న రేషియో కూడా ఎంత? ఈ రెండు ఎలా పంచాం? 40-60 కదా. Yes, sir. అంటే రేషియో సేమేనా? మా అర్థమవుతుంది ఏం చెప్పాను నేను? రేషియో సేమే, బట్ ఓవరాల్ క్వాంటిటీ మారిపోయింది. ఈ రెండింటి యొక్క టోటల్ క్వాంటిటీ ఎంత? 202.20. ఇక్కడ క్వాంటిటీ ఎంత? 200. నువ్వు చెప్పే మీనింగ్ జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ గా అబ్జర్వ్ చేయి. ఏం చెప్తున్నాను? నేను 200 క్వాంటిటీ వాడి, మా అర్థమవుతున్నా, 200 క్వాంటిటీ వాడి అవుట్పుట్ ఎంత సంపాదించాను? 5,100. వాల్యూ కాదు, ఫినిష్డ్ అవుట్పుట్ ఎంత సంపాదించాను? ఫినిష్డ్ అవుట్పుట్ క్వాంటిటీ Finished out 182 kgs 200. కదా. Yes, sir. 182. 200 ఇన్పుట్ క్వాంటిటీ వాడి 182 ఫినిష్ కూడా సంపాదించాను కదా నాన్న. అంటే ఎంత Yes, sir. తగ్గింది నాన్న? 8 kgs తగ్గింది, అవునా కదా? 8 అవుట్ ఆఫ్ 200 into 100. 8 సారీ 18 18, sir. 18/200 into 100 18. ఎంత పర్సెంటేజ్? 18/200 అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గింది లాస్? 9. 18/200 into 100 ఎంత లాస్ నాన్న పర్సెంటేజ్? 9%. 9%. 9 పాయింట్. 9. Only 9. మా వాయిస్ వినబట్టలేదు నేను, ఒక్క సెకండ్ నాకు చెప్పినా. 9%, sir. 9% అప్రాక్సిమేట్, అది యాక్చువల్? Actual, sir. ఓకే, 9% వచ్చింది కదా, రైట్. ఇది యాక్చువల్ డేటానా? జాగ్రత్తగా అర్థం వచ్చాను. యాక్చువల్ గా వాడిన కన్సంప్షన్ అనేది Yes, sir. యాక్చువల్ అవుట్పుట్ ఏనా? Yes, sir. లాస్ 9%. అంటే మనం యాక్చువల్ గా 200 కేసు వాడి 182 అంటే 9% లాస్ ఫేస్ చేసాం. కానీ ఆర్గనైజేషన్ యొక్క ఎక్స్పెక్టేషన్ చెప్పు నువ్వు. 202.2 kgs వాడి ఎంత అవుట్పుట్ సంపాదించింది? 182. సేమ్ 182 కదా 202 ఎక్స్పెక్టేషన్, అవునా కదా? Yes, sir. రైట్. ఇప్పుడు లాస్ ఎంత దీనిలో? ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఇక్కడ లాస్ ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది, ఏదైనా ఒకటే. Yes. 202.2 మైనస్ 182 అంటే ఎంత? 20.2. 20.2 అవుట్ ఆఫ్ 202.2 into 100 అంటే ఎంత లాస్? 10%. ఇదే కదా 10%. క్వశ్చన్ లో ఇచ్చాడు. Yes, sir. అంటే నేను అర్థం, నువ్వు అబ్జర్వ్ చే, సేమ్ అవుట్పుట్ కోసం ఆర్గనైజేషన్ 10% లాస్ ఎక్స్పెక్ట్ చేస్తే, బట్ యాక్చువల్ గా వచ్చే లాస్ ఎంత? 9%. లాస్ తగ్గితే నాకు బెనిఫిట్ లాస్? Benefit. బెనిఫిట్. దట్ ఇస్ కాల్డ్ ఈల్డ్. ఈల్డ్ అంటే అవుట్పుట్ నాన్న. నా అవుట్పుట్ నన్ను క్వాంటిటీ నువ్వు అబ్జర్వ్ చే, రేషియో సేమ్ నాన్న. మా రేషియో ఏముంది? సేమ్ రేషియో. 88.88 కి 121.32 కి 80 కి 120 కి రేషియో సేమ్ నాన్న. బట్ ఓవరాల్ ఇన్పుట్ క్వాంటిటీ ఏమైంది? మారింది కదా. Yes, sir. అంటే ద లాస్ ఈజ్ చేంజ్. 9% లాస్ యాక్చువల్ జరిగింది, బట్ యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ లాస్ ఈజ్ 10%. నేను అనుకున్న దానికన్నా తక్కువ లాస్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఫేవరబుల్ వేరియన్స్. అర్థమవుతుందన్న? సో క్యాలిక్యులేట్ చే. 1 minus 4 చూడు, 5257.2 మైనస్ 5200 అంటే ఎంత వచ్చింది చూడు? 57.2. 57.2 ఇస్ ఫేవరబుల్. వై ఫేవరబుల్ అన్న? నేను అనుకున్న లాస్ కన్నా ఇప్పుడు నాకు యాక్చువల్ లాస్ ఏమైంది? తగ్గింది, sir. సో తగ్గడానికి రీజన్ ఏంటి? Quantity. క్వాంటిటీ, ఇన్పుట్ క్వాంటిటీ ఇక్కడ ఇన్పుట్ క్వాంటిటీ మారింది. ఎందుకంటే లాస్ 9%, ఇక్కడ లాస్ ఎంత? 10% ఎక్స్పెక్ట్ చేశాడు. అంటే స్టాండర్డ్ గా రేషియో కానీ ఈ 200 క్వాంటిటీని పంచిన విధానమైనా లేదా 202.2 పంచిన విధానమైనా ద రేషియో ఇస్ సేమ్, బట్ ఓవరాల్ ఇన్పుట్ క్వాంటిటీ ఇస్ డిఫరెంట్. ద ఓవరాల్ లాస్ ఇస్ డిఫరెంట్. ద లాస్ హాస్ బీన్ రెడ్యూస్డ్. అర్థమవుతుందన్న? ఈల్డ్ అంటే అవుట్పుట్ అన్న.
ద అవుట్పుట్ నాకు ఈల్డ్ ఏమైనా ఇంతకు ముందు నేను అనుకున్నాను 10% లాస్ 90% ఈల్డ్ వస్తుంది అనుకున్నాను, కానీ ఇక్కడ ఏమైంది యాక్చువల్ గా 9% లాస్ ఎంత ఈల్డ్ వచ్చింది, 91% ఈల్డ్ వచ్చింది. అర్థమవుతుందా? yes sir. సో ఇక్కడ నాకు 90% ఈల్డ్ వచ్చింది అన్న, కానీ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ 90% ఈల్డ్, కానీ ఇక్కడ యాక్చువల్ ఈల్డ్ ఎంత వచ్చింది, 91% ఈల్డ్ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ నాకు ఈల్డ్ బెనిఫిట్ వచ్చిందా లేదా నాన్న? బెనిఫిట్ వచ్చింది. ఇట్ ఈస్ కాల్డ్ ఫేవరబుల్ వేరియన్స్. ఫార్ములా అర్థమైందా? yes sir. రైట్, నోట్ చేసుకున్నానా? సో నోట్ చేసుకుని, సో ఇంకెవరికైనా డౌట్ ఉంటే కనుక వెరిఫై చేసుకోండి. సో దీంతో మెటీరియల్ వేరియన్సెస్ కంప్లీట్ అయిపోయానన్నా. సో మనం 1 minute అన్న. రైట్, అందరూ నోట్ చేసుకున్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్? యశ్వంత్ అర్థమైందా నీకు ఇది? అలాగే నెక్స్ట్ మన కౌశిక్, నిర్మల్, లోకేష్. yes sir. ఓకే, మా అక్షయ్, నీకు అర్థమైందా నాన్న? ఎస్ సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వాళ్ళతో వేరియన్సెస్, మెటీరియల్ వేరియన్స్ కంప్లీట్ చేశాను మనం ఇవాళ. సో దీనిలో మీరు చేయాల్సిన పని అంటే ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 చేసేయండి, మీరు ఇంట్లో చేసుకున్నాండి. రేపు నార్మల్ డైరెక్ట్ క్యాలిక్యులేషన్ తప్ప ఏమీ లేదు దానిలో, అందుకే నేను ఇంకేం చెప్పలేదు అది. అలాగే నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమైనా చూద్దాం, ఉంటే కనుక అవి కూడా వర్క్ ఇస్తాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ట్రై చేయొచ్చు. ప్రాక్టీస్ క్వశ్చన్ 1, ప్రాక్టీస్ క్వశ్చన్ 2, 1 and 2. ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో 1 and 2 అన్న, అలాగే ఇల్లుస్ట్రేషన్స్ లో 1 అన్న. సో మొత్తం 3 క్వశ్చన్స్ అన్న. సో 3 క్వశ్చన్స్ రేపు క్లాస్కి వచ్చేప్పుడు కంప్లీట్ చేసుకోండి అందరూ, ఓకేనా? సో వాళ్ళ క్లాస్ నుంచేనా ఆపేస్తున్నాను. ఇంకెవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, లేకపోతే కనుక సెషన్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ.